అసలు ఈ సినిమా తీసింది మనుషులేనా లేక ఏదైనా సైకోగాడి మైండ్లోకి వెళ్లి తీశారా? సినిమా అయిపోయి బయటికి వస్తుంటే నా కాళ్ళు వణికిపోతున్నాయి బాస్. ఇదొక మామూలు సినిమా కాదు. మనుషుల్లో ఉండే క్రూరత్వాన్ని మన కళ్ళకి కట్టినట్టు చూపించే ఒక ప్రయోగం. గుండె ధైర్యం లేనివాళ్లు అసలు ఈ సినిమా జోలికి వెళ్లకపోవడమే మంచిది. అబ్బా! ఇప్పుడే థియేటర్ బయటికి వచ్చాను. తల భారంగా ఉంది. అసలా క్లైమాక్స్ చూశాక మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం జరుగుతోంద్రా అని తలపట్టుకున్నా. సీట్లో కూర్చున్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాను. అంతలా కథలోకి లాగేసింది ఈ ఎకో. మిస్టరీ అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది. కథ సింపుల్గా చెప్పాలంటే, కేరళలో ఒక మంచుకొండల మధ్య ఉండే పెద్ద ఎస్టేట్. అక్కడ కురియచ్చన్ అనే ఒక డాగ్ బ్రీడర్ ఉంటాడు. అతను 5 ఏళ్ల నుంచి కనపడ్డు. అసలతను ఏమయ్యాడు? ఆ ఎస్టేట్ చూసుకుంటున్న అతని భార్య మాలతి, సహాయకుడు పియూస్ ఏం దాస్తున్నారు? ఆ ఎస్టేట్లో ఉన్న కుక్కలకి కురియచ్చనికి ఉన్న సంబంధమేంటి? ఇదే కథ. వినడానికి సింపుల్గా ఉన్నా లోపల చాలా లేయర్సున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సైలెంట్గా మొదలవుతుంది. ఆ అడవిని చూపిస్తుంటే ఏదో తెలియని ప్రశాంతతతో పాటు ఒక భయం పుడుతుంది. అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా ఒక్కో క్యారెక్టర్ని పరిచయం చేస్తుంటే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక ఇంటర్వెల్ సీనుందే, అబ్బో! అక్కడే అసలు కథ మొదలవుతుంది. సినిమా వేగం ఒక్కసారిగా అందుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలు ఆగదు బాస్. ఒక మిస్టరీ తర్వాత ఇంకో మిస్టరీ విప్పుకుంటూ వెళ్తుంటే మనమే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామా అన్నట్టుంటుంది. ఇమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. అది చూశాకే ఒక 10 నిమిషాలు షాక్లో ఉండాల్సిందే. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. నటన గురించి చెప్పాలంటే, పీయూస్ క్యారెక్టర్ చేసిన ఆ కుర్రాడు సందీప్ అద్దరగొట్టేశాడు. వాడు భయపడుతుంటే మనక్కూడా భయమేస్తుంది. మాలతీగా చేసిన ఆవిడ చాలా సెటిల్డ్గా చేసింది. ఇక మన నారాయణ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి పెద్ద ప్లస్. అందరూ చాలా న్యాచురల్గా చేశారు. ఎక్కడా సినిమా చూస్తున్నట్టుండదు. డైరెక్టర్ దింజిత్ కిష్కిందకాండం తర్వాత మళ్లీ ఇంకో మాస్టర్పీస్ ఇచ్చాడు. ఆయన విజన్ చాలా క్లియర్గా ఉంది. స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఏంటంటే, చిన్న చిన్న డీటెయిల్స్ని క్లైమాక్స్లో లింక్ చేసిన విధానం. అనవసరమైన సీన్లు అస్సల్లేవు. ప్రతి ఫ్రేమ్కి ఒక వాల్యూ ఉంది. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువ ఉండటం వల్ల ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు. విజువల్స్ అయితే అదిరిపోయి. ఆ కేరళ అడవులు, మంచు, రాత్రిపూట తీసిన సీన్లు చూస్తుంటే ఒక హారర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సంగీతం గురించి స్పెషల్గా చెప్పాలి. పాటల్లేవు గానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పీక్స్. నిశ్శబ్దాన్ని కూడా ఒక సౌండ్లాగా వాడారు. కుక్కలు మురిగే సౌండ్స్లు, ఆ అడవి శబ్దాలు థియేటర్లో వింటుంటే చెవులు గింగురుమంటాయి. సీన్స్ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ 200% సక్సెస్ అయింది. సినిమాలో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే, మైండ్ బెండింగ్ ట్విస్ట్లు, పీక్ లెవెల్ బీజిఎం, న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ విజువల్స్. నెగిటివ్స్ విషయానికొస్తే, ఇది స్లో బర్న్ మూవీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే కొంతమందికి కథ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, మీరొక సీరియస్ థ్రిల్లర్ లవర్ అయితే, మీకు కొత్త రకమైన కథలు చూడాలనుంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే రకం కాదిది. సీరియస్గా కూర్చుని మైండ్ పెట్టి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన క్వాలిటీ ఉన్న సినిమా. నా రేటింగ్ వచ్చేసి 4/5. కథలో ఉన్న నిజాయితీ, ఎక్కడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం కథను పక్కదారి పట్టించకపోవడం వల్లే ఈ రేటింగ్ ఇస్తున్నా. మరి ఈ సినిమా మీరు చూసారా? చూస్తే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ మీకెలా అనిపించిందో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. సినిమా రివ్యూ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు.